తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ టీడీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక సీఎం లాంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయటం సరికాదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కల్తీ అంశంపై ఆరోపణలు సరిపోవని, ఆధారాలు కూడా చూపాలని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని వెల్లంపల్లి అన్నారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజ నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. అటువంటి దుస్థితి లేకుండా, అటువంటి పరిస్థితి కాకుండా చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్న ఇతర పార్టీలు కూడా ఆరోపణల మీదే ప్రజల్ని, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్ని గందరగోళంలో పడేసే విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కనబడుతుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్ష పార్టీగా ఉన్నారనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి.